జగన్మోహన్ రెడ్డి గారికి నాగబాబు గారు ఒక సలహా అయితే ఇస్తున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి నాగబాబు గారు ఒక సలహా అయితే ఇస్తున్నాడు. ఎందుకంటే జగన్ గారు మీరు హ్యాపీగా పడుకోండి, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఇంకొక 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, మీరు హ్యాపీగా పడుకోవచ్చు అని ఎట్టకారంగా కొన్ని మాటలైతే మాట్లాడాడు ఆయన. కాబట్టి కామెడీ యాక్టర్, మన మామూలు కామెడీ పీస్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, హాస్య నటులను మించిపోయిన హాస్యం చేస్తున్నాడు ఆయన, అంటే కామెడీ చేస్తున్నాడు అనేది కనుక నాగబాబు గారు చెప్తూ, ఎందుకనంటే కనుక జస్ట్ ఏమిలా చూస్తుండగానే 9 నెలలు గడిచిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చూస్తుండగానే 9 నెలలు గడిచిపోయాయి. కళ్ళు మూసి తెరిచేలాగా 4 ఏళ్ళు గడిచిపోతాయి. కాబట్టి అంతే, ఎన్నికలు వస్తాయి, మందే అధికారం అని కలలకు అంటున్నట్టున్నాడు, భ్రమలో బతుకుతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అలాగే కలలకని అలాగే నిద్రపోండి, హ్యాపీగా నిద్రపోండి, మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బ్ చేయు, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత లేకండి మీరు నిద్రలోంచి అని అయితే కనుక నాగబాబు గారు మాట్లాడుతుంది. సినిమాల్లో హాస్య నటులు కూడా జగన్ అంత గొప్పగా మాట్లాడలేరు, ఆయన చెబుతున్న మాటలు హాస్యగాళ్ళని మించిపోయి ఉన్నాయి అని అయితే నాగబాబు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏదైతే 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ అధికారం కోల్పోయిన జగన్ ఎప్పటికీ నిద్ర లేవలేదు, ఇంకా నిద్రలోనే కలవరిస్తున్నారని అన్నారు. కళ్ళు తెరిచి చూసేలాగా 9 నెలలు అయిపోయాయని, ఇంకోసారి కళ్ళు మూస్తే మొత్తం 5 ఏళ్ళు అయిపోతాయని, ఆ తర్వాత అధికారం తనదేనని జగన్ చెప్పే మాటలు ఏ కామెడీ యాక్టర్లకే సరిపోవు, కామెడీ యాక్టర్లు మించి కామెడీ అయితే చేస్తున్నాడు. కాబట్టి అలాగే నిద్రపో, కానీ 20 ఏళ్ళు నిద్రపో అనేది ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి 20 ఏళ్ళు నిద్రపోతారా లేకపోతే 5 ఏళ్ళు నిద్రపోతారా అనేది 2029 ఎన్నికలు వస్తే అర్థమవుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు నిద్రపోతున్నారో ఎవరు మెలుకుగా ఉంటారో అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నాగబాబు గారు చెప్పానుగా, ఆయన మాటల్లోనే వ్యంగ్యం ఉంటుంది. కాబట్టి చాలామంది నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన దాని మీద ఒక మాట మాట్లాడతారండి. నాగబాబు గారు యాక్చువల్గా హైదరాబాద్లో కదా ఉండేది, మరి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఇచ్చారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన లేదా హైదరాబాద్లో ఉంటాడా అని చాలామంది అందరూ అడుగుతున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాగబాబు గారు హైదరాబాద్లో ఉంటారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఉండే నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఇచ్చారాయి, మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన హైదరాబాద్లో ఉంటాడా? హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా మేనేజ్ చేస్తాడా? నాకు అర్థం కాల. దీనికి మీకు ఏం తెలిస్తే కానీ ఖచ్చితంగా చెప్పండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 164 సీట్లు సాధించేలా కష్టపడ్డారని, కుదిరితే పవన్ కళ్యాణ్ లాగా బతకాలని, లేకపోతే ఆయన అనుచరుడి కిందైనా మారిపోవాలని ఈయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి అసలు ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆయన, ఎలాగంటే పుండి మీద కారం జల్లినట్టు ఎవరికి వర్మ గారికి. అసలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమే కారణమని ఎవరైనా అనుకుంటే కనుక అది వాళ్ళ కర్మ. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమే కారణం కానీ ఎవరైనా అనుకుంటే కనుక అది వాళ్ళ కర్మ. మా అంతటా మేం గెలిచాం, మాదే, మేమే అనే కొంచెం అహంతో కూడిన మాటలైతే కొన్ని మాట్లాడాడు ఆయన. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం అహం కనబడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి జగన్ గారికి నాగబాబు గారు ఇచ్చిన సలహా అదే. కాబట్టి ఆ సలహా జగన్ గారు తీసుకుంటారా లేకపోతే దాన్ని ఏ విధంగా తిప్పి చూపిస్తారనేది చూడాలి. చూస్తున్నా మీరు అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి నాగబాబు గారి వ్యాఖ్యల పట్ల. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.